పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. లూకా శుభవార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 19-20 వచనము. నాతో ఇట్లనే చెప్పుకొందును, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడా గొప్ప సంపదలున్నవి, సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును? క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఇక వాక్య పరిచర్యకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. 18వ సామాన్య ఆదివారము. ధనాపేక్ష. ఒక భిక్షగాడు ప్రతిరోజు కూడా తన యొక్క భిక్షాటన చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఎంతో సంతోషంగా, ఆనందంగా, సుఖంగా నిద్రపోతూ, దొరికినదేదో భుజిస్తూ ఈ రీతిగా ఆనందంగా ఉంటున్నటువంటి ఆ భిక్షగాడు ఒకరోజు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఒక 500 రూపాయల నోటు తనకి ఆ రోడ్లో కనిపించింది. ఎప్పుడైతే 500 రూపాయల నోటు కనిపించిందో, ఇది ఎవరిదా అని చెప్పేసి అటు ఇటు దిక్కులు చూశాడు. ఎవరు కనిపించకపోయేసరికి వెంటనే ఆ 500 రూపాయల నోటు తీసుకొని ఎంతో సంతోషంగా గంతులు వేసుకుంటూ తన యొక్క నివాస స్థలానికి వెళ్ళిపోయాడు. ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. 500 రూపాయల నోటు చూసుకుంటూ, బా, 500 రూపాయలు నాకు దొరికాయి అని చెప్పేసి ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. దాన్ని చూసి మురిసిపోతూ ఉన్నాడు. ఇంత డబ్బు నాకు దొరికింది, అసలు ఏం చేద్దాం ఈ డబ్బుతోటి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఎంతో ఆనందపడుతూ ఉన్నాడు. ఎవరన్నా చూస్తారేమో అనేటువంటి భయంతో వెంటనే 500 రూపాయల నోటు తీసి పైన తన గృహంలో ఉన్నటువంటి ఒక సూర్లో పెట్టాడు. ఆ గుడిసెలో ఆ లోపల దాన్ని దోచేశాడు. ఇలాగ దాచిపెట్టుకొని ఇంకా బయటికి వెళ్ళడం మానివేశాడు. అక్కడే ఉండిపోయాడు. మంచం వేసుకున్నాడు. చక్కగా నిద్రపోదామని మంచం వేసుకున్నాడు. కానీ నిద్రపోవటం మానివేసి ఆ సూర్యు వైపే చూస్తూ ఉన్నాడు. ఎక్కడైతే డబ్బు దాచిపెట్టాడో దాని వైపే చూస్తూ ఉన్నాడు. దాన్ని ఆలోచన చేస్తూ మురిసిపోతూ ఉన్నాడు. ఏం చేద్దామా, ఎలాగ ఈ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టాలా అని చెప్పేసి ఆనందపడుతూ లోపల సంతోషిస్తూ ఆ సూర్యు వైపే చూస్తూ ఉన్నాడు. నిద్ర పట్టడంలా ఆ రోజంతా కూడా గడిచిపోయింది. నిద్రపోలేదు. ఎక్కడ కళ్ళు మూసుకొని నిద్రపోతే ఆ డబ్బులు వచ్చి ఎవరైనా దొంగతనం చేస్తారేమో అన్న భయంతో నిద్ర కూడా పోలేదు. తెల్లారింది. తెల్లవారుజామున లేచి ఇంకా మళ్ళా భిక్షాటనకి వెళ్ళాలి. భిక్షాటనకి వెళ్ళిపోతే ఎవరైనా వచ్చేసి ఈ 500 రూపాయల దొంగతనం చేస్తారేమో అన్న భయంతో భిక్షాటనకి వెళ్ళకుండా అక్కడే ఉండిపోయాడు. అసలు బయటికే రావటం లేదు. ఆ సూర్యు వైపే చూస్తూ అలాగనే ఉండిపోయి ఇలాగా 2 రోజులు గడిచిపోయింది. 2 రోజుల తర్వాత తనకు అనిపిస్తుంది, ఏమిటి ఏదో రకంగా ఉందే, ఇంత నీరసంగా అనిపిస్తుంది ఏమిటి అని చెప్పేసి తను ఆలోచన చేసినప్పుడు అర్థమైంది, నేను నిద్రించి 2 రోజులు అవుతుంది, భోజనం చేసి 2 రోజులు అవుతుంది, దీనికి అంతటికి కూడా కారణం ఏమిటి అని చెప్పి ఆ వ్యక్తి ఆలోచన చేసినప్పుడు అప్పుడు అర్థమైంది, ఈ యొక్క ధనము వలన. ఎప్పుడైతే నాకు ఈ డబ్బు దొరికిందో ఆ రోజు నుంచి నేను సుఖంగా నిద్రపోలేదు, భోజనము చేయలేదు, ఇంటి నుంచి బయటికి వెళ్ళలేదు. నా యథావిధి జీవితం మారిపోయింది. దాని గురించి ఆలోచన చేస్తూ దానికోసము నా యొక్క జీవితాన్ని ఇక్కడతో ఆపేసుకున్నాను. కాబట్టి దీనికి అంతా కూడా కారణము ఈ డబ్బే అని చెప్పేసి వెంటనే ఆ డబ్బును, సూర్యులో ఉన్నటువంటి డబ్బును తీసుకొని వెళ్ళి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరంగా పడేసి మరలా యథావిధిగా తన యొక్క జీవితాన్ని రోజు ఏ రీతిగా అయితే భిక్షాటన చేస్తూ కొనసాగించేవాడో అదే రీతిగా తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనకి జీవితంలో ఈ యొక్క ధనము అనేది అనేకమైనటువంటి రూపాలుగా మన యొక్క జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది, మనకి జీవితాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. డబ్బు అనేది తప్పు అని చెప్పేసి నేను చెప్పను, కానీ డబ్బు వ్యామోహము కలిగి ఉండటం, ధనాపేక్ష కలిగి ఉండటం, డబ్బే సర్వస్వము అనుకోవడం మాత్రము తప్పే.
ఈరోజు అనేక మంది యొక్క జీవితాల్లో ధనమే దైవముగా మారుతూ ఉన్నది. ఇంకా ధనాన్ని దైవముగా పూజిస్తూ ఉన్నారు. ఇంకా ధనాన్ని ఎదురుగా పెట్టుకొని ధనాన్ని సంపాదించడంలో, ధనాన్ని కూడగట్టుకోవడంలో ఈరోజు మనుషులు అనేక మంది ఆ ధనం కోసం వెంపర్లాడుతూ పరుగులు తీస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ జ్ఞాపకం ఉంచుకొని నాటి పరిశుద్ధ వాక్యాలన్నీ కూడా ఇటువంటి ధనాన్ని కూడబెట్టుకున్నటువంటి వ్యక్తుల గురించి, ఈ ధనము కూడబెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అన్నటువంటి విషయాల గురించే చాలా చక్కగా బోధిస్తూ ఉన్నాయి. ఎంతో గొప్పనటువంటి సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈరోజు అనేక మంది వ్యక్తులు మనల్ని చూసినట్లయితే కొన్నిసార్లు వారి జీవితం అంతా కూడా కష్టపడి ఉంటాడు. ఎంతో కష్టపడి చక్కగా ఎంతో ఖర్చు పెట్టి ఒక అందమైన సుందరమైన భవనాన్ని నిర్మించుకుంటాడు. ఆ భవనం నిర్మించుకున్న తర్వాత కొద్ది రోజులకి అతను చనిపోయాడు అనుకోండి, అతను చూసిన తర్వాత అందరూ కూడా వాపోతూ ఉంటాం, అయ్యో ఎంతో శ్రమించాడు, ఎంతో ఖర్చు పెట్టి మంచి అందమైన సుందరమైన నచ్చినటువంటి భవనాన్ని నిర్మించుకున్నాడు, కానీ ఆ భవనంలో తాను జీవించలేకపోయాడే అని చెప్పేసి కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు వాపోతూ ఉంటాం, బాధను వ్యక్తం చేస్తూ ఉంటాం. కొంతమంది అనేక సంవత్సరాలు కష్టపడి చదువుకొని ఒక మంచి ఉద్యోగము తెచ్చుకున్న తర్వాత ఉద్యోగం కాస్త పొందుకొని చక్కగా నెల నెలకి లక్షల రూపాయల జీతం వస్తుంది అన్నటువంటి సమయంలో మరణిస్తారు. వారిని చూసినప్పుడు కూడా కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది, అయ్యో ఇన్ని సంవత్సరాలు పడినటువంటి శ్రమకి ఫలితాన్ని అనుభవించకుండా మరణించాడే. కొంతమంది అసలు తినకుండా సంపాదించినటువంటి సంపాదనని ఖర్చు పెట్టకుండా మొత్తం కూడా దాచిపెట్టుకుంటారు. అంతా కూడా దాచిపెట్టుకొని ఎప్పుడూ అనుభవిద్దాంలే అన్నటువంటి ఆలోచనతోటి మధ్యలోనే మరణిస్తారు. అరే ఇంత కూడబెట్టుకున్నాడే, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సంపాదన అంతా కూడా దాచిపెట్టుకున్నాడు, దాన్ని అనుభవించకుండానే పోయాడే అని చెప్పేసి అనేక సార్లు కొంతమంది సమాజంలో మనం కొంతమంది వ్యక్తులను చూసినప్పుడు మనకి ఈ రకమైనటువంటి ఆలోచన వస్తుంది. నిజమే, అంతయు వ్యర్థమే. ఈనాడు మొదటి పట్టణంలో చూసినటువంటి రీతిగా ఉపదేశకుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఉపదేశకుడి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే ఉపదేశకుడు తెలియచేస్తున్నటువంటి విషయము, జీవితము వ్యర్థమని చెప్పుచున్నాను, వ్యర్థము అంతయు వ్యర్థమే. కానీ జీవితంలో మనిషి ఈ లోక సంబంధమైనటువంటి దేనికోసమైతే తను ప్రాకులాడుతూ ఉన్నాడో ప్రతీది కూడా వ్యర్థమే. కానీ ఈరోజు మనిషి ప్రతినిత్యము కూడా దేనికోసం ప్రాకులాడుతూ ఉన్నాడు, దేని వెంబడి పరిగెడుతూ ఉన్నాడు, దేనికోసం నిత్యం కూడా శ్రమిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే డబ్బు కూడబెట్టాలి, సంపాదనలు కూడగట్టుకోవాలి, ఎంతో ధనాన్ని సంపాదించుకోవాలి అని చెప్పేసి ఈరోజు మనిషి పరుగులు తీస్తూ ఉన్నది దీనికోసమే. పరుగుల ప్రపంచం నేడు. ఎవ్రీథింగ్ ఫాస్ట్గా అన్ని మనకి స్పీడ్గా ఫాస్ట్గా జరిగిపోవాలి, పనులన్నీ కూడా ఫాస్ట్గా జరిగిపోతూ ఉండాలి. మనిషి ఈరోజు భుజించడానికి కూడా సమయం లేనంతగా సంపాదిస్తూ ఉన్నాడు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, వారిని చూసినప్పుడు అసలు ఎందుకు ఈ రీతిగా వీడు కష్టపడుతూ ఉన్నాడు, కడుపు నిండా ఆ 4 మెతుకులు తినడానికే కదా వీడు శ్రమించేది. కానీ ఆ పని చేస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఆ కాళ్ళ మీద ల్యాప్టాప్ పెట్టుకొని ఉండటమో, లేదా ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టుకొని ఒక పక్క తింటూ ఉండటమో, లేదా భోజనాన్ని కూడా పక్కన పెట్టేసి ఈ ల్యాప్టాప్ లో మునిగిపోవటం, పనిలో మునిగిపోవటం, రాయటంలో మునిగిపోవటం, చదవటంలో మునిగిపోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. నువ్వు ఏమి చేసినా కూడా చివరికి నీ యొక్క కడుపు నింపుకోవడానికి. కానీ ఈ సత్యాన్ని మనిషి మర్చిపోతూ ఉన్నాడు. దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు దాన్ని ఇస్తాడు ఖచ్చితంగా. ఆకాశ పక్షుల్ని సైతం పోషిస్తున్నటువంటి దేవుడు నిన్ను పోషించడా, కానీ దేవుడు పోషిస్తాడు. కానీ ఈరోజు మనిషి ధనాపేక్షతోటి ఇది కాదు, ఇది సరిపోదు, ఇంకా కావాలి, అది సరిపోదు, ఇంకా కావాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా పొందుకోవాలి, ఇంకా కూడబెట్టుకోవాలి అన్నటువంటి ధనాపేక్ష అనేది మనిషి యొక్క జీవితానికి క్షేమము కాదు అన్నటువంటి సత్యము ప్రభు మనకు ఎరుకపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డల ఉపదేశకుడు 5వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం మనం చూసినట్లయితే చాలా క్లియర్ గా ఉపదేశకుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేనికోసం మనిషి ఈరోజు ఎంతగా ఆరాటపడుతూ ఉన్నాడో దాన్ని అనుభవిస్తున్నాడా లేదా అని మనం చూసినట్లయితే, సంపదలున్న చోట పరాణ బుక్కులు ఉందురు కనుక ధనవంతుడు తన సంపదను కంటితో చూచుకొని తృప్తి చెందుట తప్ప అతనికి ఎట్టి లాభమును లేదు. కాబట్టి ఈరోజు సంపాదిస్తున్నటువంటి వారు, సంపాదించేటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని చూస్తూ ఉండటం తప్పితే దాన్ని అనుభవించే వాళ్ళు లేరండి. ఇది నిజం.
జరుగుతున్నటువంటి సత్యం ఇది. తర్వాత 12వ వచనం, పేద కార్మికుడు కడుపు నిండా తినకున్నను కనీసం సుఖంగానైనా నిద్రించును, కానీ ధనవంతుని ధనం అతనికి నిద్ర కూడా పట్టనివ్వదంట. మనం చూస్తున్నటువంటి నిజమే కదా దేవుని బిడ్డలారా. అనేక మంది ఈరోజు సంపాదించుకున్న తర్వాత అయ్యో ఈ సంపాదన ఎవడన్నా వచ్చి దొంగలిస్తాడేమో, ఎవరైనా ఎత్తుకుపోతారేమో, అది దీనికి కాపలాగా ఉండాలి అని చెప్పేసి ఈరోజు మనిషి ధనవంతుడు సరిగా నిద్ర కూడా పోవటం లేదండి. అదే పరిశుద్ధ వాక్యం ముందుగానే తెలియజేసింది, ధనం కూడబెట్టుకున్న తర్వాత ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. ఎక్కడ వచ్చి ట్యాక్స్ ఆఫీసర్స్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చి ఇంటి మీద పడతారో, లేదా బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బు ఎవడన్నా తీసుకొని వెళ్ళిపోతాడేమో, లేదా అది ఎక్కడ పోతుందో బ్యాంకుని ఎత్తేస్తారేమో, ఎక్కడైనా దాచిపెట్టుకున్నటువంటి అది జాగ్రత్తగా ఉన్నదో లేదో, ఎవరికైనా బినామీగా పెట్టుకొని దాన్ని పెడితే వాడు మోసం చేసి పోతాడేమో అన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు ఆ యొక్క కూడబెట్టుకున్నటువంటి ధనాన్ని బట్టి ప్రశాంతంగా నిద్ర కూడా పోవటం లేదండి. నిజం. సంపాదించినంతకాలం కష్టపడి సంపాదిస్తాడు. ఈ సంపాదించేటువంటి కాలంలో రూపాయి ఖర్చు పెడితే ఎక్కడ సంపాదన అయిపోతుంది, ఎక్కడ రూపాయి ఖర్చు పెడితే ఎక్కడ డబ్బు అయిపోతుందో అని చెప్పేసి సంపాదించిన కాలం అంతా కూడా రూపాయి కూడా తినకుండా ప్రతిది కూడా రూపాయి వెనకేసుకొని వస్తాడు. ఒక వయసు వచ్చిన తర్వాత 50-60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడబెట్టుకున్నదంతా వెనకాల కనిపిస్తూ ఉంది. ఈ 60 సంవత్సరాల ప్రాయంలో వీడికి షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఉంటుంది, అన్ని రోగాలు ఉంటాయి. ఈ రోగాలతోటి వాడు చక్కగా ఒక స్వీట్ తినలేడు, ఒక మీట్ తినలేడు, చక్కగా వండుకున్నటువంటి పప్పు తినలేడు, కొనుక్కొచ్చుకున్నటువంటి మాంసము తినలేడు, ఏది కూడా సరిగా తినలేడు. చివరికి తినేది రసం భోజనము, పెరుగన్నమే. నిజం, జరుగుతున్నటువంటి సత్యం. తినాల్సినటువంటి సమయంలో తినకుండా కూడబెట్టుకొని ఆ వయసుకు వచ్చిన తర్వాత నువ్వు తినాలనుకున్నా కూడా తినలే. ఉన్నటువంటి సమయంలోనే నువ్వు సంపాదించిన దాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయకుండా ఎంతగా కూడబెట్టుకున్న ప్రయోజనం ఏముంది? దాని గురించి ఆలోచన చేస్తూ దాన్నే మదిలో ఉంచుకొని ఇంకా సంపాదించాలి, దాన్ని కూడబెట్టుకోవాలి, దాన్ని ఎలాగ దాచిపెట్టుకోవాలి అన్నటువంటి ప్రయత్నాలతోటి ఈరోజు మనిషి సతమతం అవుతూ ఉన్నాడండి. అటువంటి ఒక వ్యక్తి గురించి క్రీస్తు ప్రభు ఈరోజు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. ఇది ఒక చిన్నపాటి ఉపమానం అయినప్పటికీ కూడా ఆ ఉపమానంలో ఆ మనిషి యొక్క భావము ఈరోజు అనేక మంది వ్యక్తులు కలిగి ఉన్నటువంటి భావము లాగానే ఉన్నది. ఇది సత్యం. మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రారంభమైనటువంటి ఉపమానం, ఒక వ్యక్తి వచ్చి, ఒక యవనుడు వచ్చి క్రీస్తు ప్రభుని అడుగుతూ ఉన్నాడు. ఏమని అడుగుతూ ఉన్నాడు? మనం చదివినట్లయితే లూకా శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనం, జన సమూహం నుండి ఒకడు, బోధకుడా, ఈ త్రార్జితమున నాకు పాలు పంచమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అనెను. పిత్రార్జితము అంటే తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి సంపాదన, లేదా వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించి పెట్టినటువంటి సంపాదనల ఆస్తిలో ప్రభు అక్కడ బోధిస్తూ ఉన్నప్పుడు ఆ జన సమూహంలో నుంచి ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు, అయ్యా బోధకుడా, ఇది మా తాత ముత్తాతలు, మా తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తిలో నుంచి నాకు కూడా భాగం ఇవ్వు, నాకు కూడా భాగం ఇమ్మను అని చెప్పేసి నా సహోదరితో చెప్పయ్యా అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చి క్రీస్తు ప్రభుతో అడుగుతూ ఉన్నాడు ఈ మాట. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటి? ఆస్తినంతా కూడా ఒకే వ్యక్తి అనుభవిస్తూ ఉన్నాడు. అది అన్న కావచ్చు, లేదా తమ్ముడు కావచ్చు, ఎవరైనా సరే. కానీ ఆస్తిని అంతా కూడా వారి యొక్క పితరులు ఇచ్చినటువంటి, తాత ముత్తాతలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి, సంపాదించి కూడబెట్టినటువంటి ఆస్తిని అంతా కూడా ఒకే వ్యక్తి అనుభవిస్తున్నాడు. కాబట్టి ఆ ఆస్తిలో నుంచి నా యొక్క భాగాన్ని నాకు ఇవ్వమని చెప్పు అని చెప్పేసి ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు. నిజమైతే ప్రియ దేవుని బిడ్డలారా, మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా ఎవరికి వెళ్తాయంట? పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, ఎవడో మనకి కూడా తెలియనటువంటి ఎవడో ఒకడు ఆ యొక్క ఆస్తిపాస్తులను అనుభవించబోతాడు. కొన్నిసార్లకి నీ యొక్క పేరు కూడా ఎవడో తెలియనటువంటి వాడు ఆ ఆస్తిని అనుభవిస్తాడు. అది మనకి మనవల్లే కావచ్చు, తరతరాలే కావచ్చు. కాబట్టి అటువంటి ఒక ఆలోచన కానీ ప్రతాద్రితమైనది ఈరోజు మన యొక్క సమాజంలో మనం చూసినట్లయితే ఈరోజు అనేక మంది బిడ్డలు ఇటువంటి ఆలోచనే ఉన్నారు. దేవుని బిడ్డల తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు కావాలి, తాత ముత్తాతలు కూడబెట్టి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు కావాలి. కానీ ఈరోజు ఎవరైతే సంపాదించి ఇచ్చారో వాళ్ళని చూసుకోవడానికి మాత్రము సమయం ఉండటం లేదు, వారిని చూసుకోవడానికి మాత్రము
ఎటువంటి మనస్తత్వాన్ని కూడా కలిగి ఉండటం లేదు. నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది జరుగుతున్నటువంటి సత్యం. ప్రియ దేవుని బిడ్డలారా, కూడబెట్టి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తుల కోసం తగాద పడుతున్నటువంటి అన్నాదమ్ములు ఉన్నారు, అక్కా చెల్లెలు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, విడిపోతున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఎవరైతే సంపాదించి పెట్టారో ఆ తల్లిదండ్రులకి కనీసము ఒక పూట భోజనం కూడా పెట్టినటువంటి బిడ్డలు లోకంలో అనేక మంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు ఇచ్చినటువంటి సంపాదన, వారు కూడబెట్టినటువంటి సంపాదన, వారి యొక్క శ్రమకి ఫలితం, వారు సంపాదించి ఇచ్చినటువంటి భూమి, వారు సంపాదించి ఇచ్చినటువంటి గృహము, వారు నీకు కోసము సంపాదించి ఇచ్చినటువంటి నీ చదువులు, నీ యొక్క ఉద్యోగము, నీ బ్రతుకు, ఈరోజు నువ్వు నిర్మించుకున్నటువంటి గృహము సమస్తము కూడా వారు ఇచ్చినటువంటిదే. కానీ ఈరోజు అనేక మంది బిడ్డలు, కుమారులు, కుమార్తెలు ఆ తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉన్నటువంటి వారు కోకొలలుగా ఉన్నారండి. కుమారుడేమో చక్కగా 2 అంతస్తుల బిల్డింగ్, 3 అంతస్తుల బిల్డింగ్ చక్కగా ఇల్లు కట్టుకొని, ఆ 2 అంతస్తుల 3 అంతస్తుల బిల్డింగ్ లో ఏసీలు పెట్టుకొని, అంత సమస్తము కూడా సమకూర్చుకొని లగ్జరీగా ఆ గృహంలో నివసిస్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఆ గృహంలో పై ఇల్లు కింద ఇల్లు కూడా అద్దెలకు ఇస్తూ ఉంటారు. కానీ వారి యొక్క తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారా అంటే పక్కనే ఉన్నటువంటి పూరి గుడిసెలో బ్రతుకుతూ ఉంటారు. పక్కనే ఉన్నటువంటి ఆ రేకుల షెడ్డులో, నాశనం అయిపోయినటువంటి పాడుబడినటువంటి ఆ బిల్డింగ్ లో వారి యొక్క తల్లిదండ్రులు ఉంటారు. ఇతను అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క సుఖభోగాలు ఎవరి యొక్క కష్టార్జితం అండి? ఆ భూమిని కొనిపెట్టింది వాళ్ళ తండ్రి, తల్లిదండ్రులు. వాడు ఈరోజు అంత చక్కగా ఆ గృహాన్ని నిర్మించుకోవడానికి కారణము తల్లిదండ్రులు. ఇంత మంచి జాబ్ చేస్తూ ఉన్నాడు, ఆ జాబ్ లో చక్కనైనటువంటి శాలరీ పొందుకున్నాడంటే దానికి కారణము తల్లిదండ్రులు. ఇంత భవంతులు వాడు నివసిస్తున్నాడంటే దానికి కారణము తల్లిదండ్రులు. చక్కగా భార్య బిడ్డలతోటి సంతోషంగా ఉన్నాడంటే దానికి కారణము తల్లిదండ్రులు. కాబట్టి వీరు ఎంతగానో శ్రమించి, ఎండనక వాననక శ్రమించి, తినక కూడబెట్టి సంపాదించి ఇచ్చినటువంటి ధనముతోటి నువ్వు చక్కగా ఆ గృహాన్ని నిర్మించుకున్నా, నీ బ్రతుకు అనేది బాగుపడింది, నీ బ్రతుకు అనేది బాగు ఉన్నది. కానీ ఈరోజు అదే తల్లిదండ్రులకి ఆ గృహంలో ఒకంత స్థానాన్ని ఇవ్వమంటే మాత్రము నువ్వు అవకాశమే లేదంటూ ఉన్నావు. తల్లిదండ్రులైనా పక్కన పెట్టేస్తున్నా, ఆ పూరు గుడిసెల్లోనే ఉంటూ ఉన్నా. వాళ్ళకి కనీసం ఒక ముద్ద అన్నం పెట్టడానికి కూడా కష్టపడేటువంటి బిడ్డలు పోకలుగా ఉన్నారండి. ఇదిగో పిత్రార్జితమైనటువంటి ఆస్తిపాస్తులు కావాలి, కానీ ఆ పితరులు మాత్రం మాకు వద్దు. వాళ్ళు కూడబెట్టినటువంటి ఆస్తిపాస్తులు కానీ కావాలి, కానీ వాళ్ళు మాత్రము వద్దు. నువ్వు చూసుకోరంటే నువ్వు చూసుకో, నువ్వు చూసుకో అంటే నువ్వు చూసుకో, నీ దగ్గరికి తీసుకొని పెట్టొచ్చు కదా, నీ దగ్గరికి తీసుకొని వెళ్ళి పెట్టొచ్చు కదా, నువ్వు వండి పెట్టొచ్చు కదా, నువ్వు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళని చూసుకునే దగ్గరికి, వాళ్ళకి అన్నం పెట్టే దగ్గరికి వచ్చేసరికి సమస్య వస్తుంది. నువ్వు చూసుకో అంటున్నారు. కానీ వారు సంపాదించినటువంటి సంపాదన మాత్రం నాకు కావాలంటే నాకు కావాలి, ఇది నాది అంటే నాది, నేను పెద్దవాణ్ణి కదా, నాకు కొద్దిగా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి కూడబెట్టి ఇచ్చినటువంటి ధనము కోసము, డబ్బు కోసం ఈరోజు మనిషి ప్రాకులాడుతున్నాడే. కానీ అరే ఆ కూడబెట్టినటువంటి వ్యక్తిని మాత్రము పట్టించుకున్నటువంటి తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారండి. బిడ్డలు జాగ్రత్త, రేపటి రోజున ఇదే పరిస్థితి నీకు కూడా వస్తుందేమో. రేపటి రోజున నీ బిడ్డలు కూడా నిన్ను పక్కన పెట్టేసి నువ్వు సంపాదించి ఇచ్చినటువంటి ఆ ధనము కోసమే ఫైట్ చేసుకుంటారు, ఆ డబ్బు కోసమే తగాదులు పడతారు, ఆ డబ్బు కోసమే చూస్తారు. కానీ నిన్ను చూడాలన్నటువంటి ఆలోచన వాళ్ళకి రాదు. ఎందుకంటే అదే ఎగ్జాంపుల్ ఈ రోజు నువ్వు ఇస్తూ ఉన్నావు వాళ్ళకి. వారి యొక్క తాతయ్యని, అమ్మమ్మ నువ్వు ఎలాగ చూస్తున్నావో అదే రీతిగా రేపటి రోజున నిన్ను అలాగనే చూస్తారు. నువ్వు కూడబెట్టి ఇచ్చినటువంటి డబ్బు కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ నిన్ను చూసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయరు. కాబట్టి జాగ్రత్త వహించండి. ఎటువంటి ఎగ్జాంపుల్ మనం మనకి బిడ్డలకి ఇస్తూ ఉన్నాం. ఈరోజు నీ యొక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా చూస్తున్నట్లయితే వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూ, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మర్యాదను ఇస్తూ, వారికి పెట్టాల్సినటువంటి భోజనం పెడుతూ, వారికి ఇవ్వాల్సినటువంటి గృహంలో స్థానాన్ని ఇస్తూ, గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉన్నట్లయితే నీ బిడ్డలు నువ్వు ఎలాగ నీ యొక్క తల్లిదండ్రులు చూస్తున్నావో నీ బిడ్డలు చూస్తున్నారు. రేపటి రోజున ఇదే గౌరవాన్ని, ఇదే మర్యాదని రేపు నీ బిడ్డలు నీకు ఇస్తారు. వారి గృహంలో నీకు ఒకంత స్థానాన్ని కల్పిస్తారు. కానీ ఈరోజు నీ తల్లిదండ్రులకి స్థానం లేదని చెప్పేసి ఆ పూరి గుడిసెలోనో, ఆ రేకుల ఇళ్లలోనో, పాడుబడినటువంటి ఇళ్లలోనో ఉంచేసినట్లయితే రేపటి రోజు నీది పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. కాబట్టి ప్రత్యార్జితమైనటువంటి ధనము కోసము పాకులాడటం కాదు,
ఆ పితరులు సంపాదించి పెట్టారు కాబట్టి ఆ పితరుల మీద నీ యొక్క ప్రేమను చూపించు. కాబట్టి ఈరోజు మనిషి కూడా సృష్టించినటువంటి సృష్టి వస్తువుల మీద ప్రేమను చూపిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి పట్టించుకోవటం లేదు. మరి సృష్టి వస్తువులు ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ధనము కూడా దేవుడు ఇచ్చిందే, అదేం బయట నుంచి వచ్చిందో అది ఎక్కడి నుంచి వచ్చిందని మనం చెప్పలేం. సమస్తము కూడా దేవుని యొక్క ఏర్పాటే. ధనాన్ని కూడా దేవుడే మనకి ఇచ్చాడు. కానీ ఎంతగా దాన్ని వినియోగించుకోవాలో అంత మాత్రమే దాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి మించిందంటే అప్పుడు అది ధనాపేక్ష అవుతూ ఉన్నది. దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని దేవునికి ఇవ్వాలి, ధనాన్ని దేనికోసం ఉపయోగించుకోవాలి దానికోసం ఉపయోగించుకోవాలి. మనుషుల్ని ప్రేమించాలి, ధనాన్ని వినియోగించుకోవాలి. కానీ ఈరోజు చాలా చోట్ల సమాజంలో జరుగుతున్నది ఏమిటంటే మనుషులను ఉపయోగించుకుంటూ ఉన్నారు, ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విలువలు అనేవి మానవ సమాజంలో కోల్పోతూ ఉన్నాం ధనం వలన, ఈ ధనాన్ని కూడబెట్టుకోవడం వలన. కాబట్టి ఈనాడు చదివినటువంటి వాక్యంలో ఒక వ్యక్తి అనుకుంటూ ఉన్నాడంట, ప్రభు చెప్పినటువంటి చిన్నపాటి ఉపమానం. ఎప్పుడైతే ఈ యొక్క ఆస్తిపాస్తులు మాకు పంచిపెట్టి ప్రభువా, నా సహోదరుడు నా యొక్క ఆస్తిని నాకు భాగం ఇచ్చేటట్లుగా మాట్లాడు ప్రభువా అని చెప్పేసి సహోదరుడిని అడిగినప్పుడు ప్రభు దానికి సమాధానం చెప్పడం లేదు, తన సహోదరుడితోటి మాట్లాడటం లేదు. కానీ వాళ్ళిద్దరికి అర్థమయ్యేటువంటి రీతిగా ఒక చిన్నపాటి ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమిటా ఉపమానము? ఒక లోబివాడు శ్రమించాడు, కూడబెట్టుకున్నాడు, అనేకమైనటువంటి సంపాదనలు సంపాదించుకున్న తర్వాత కూడబెట్టుకొని తనలో తాను అనుకుంటూ ఉన్నాడంట. ఏమనుకుంటున్నాడు లోబివాడు? మనం చదువుదాం. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది 18వ వచనం. ఒక పని చేసేదను, కొట్లు పడగొట్టించి వానిని ఇంకను పెద్దవిగా కట్టేదను, అందు నా ధాన్యమును సరుకులను అన్నింటిని భద్రపరిచను, నాతో ఇట్లని చెప్పుకుందును. ఏమని అనుకుంటున్నాడంటే తనలో తాను, నా ప్రాణమా నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి, సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము అని చెప్పేసి ఆ లోబివాడు తనలో తాను అనుకుంటున్నాడంట. ఎందుకంటే ఆ సంపదను చూసి విర్రవీగుతూ ఉన్నాడు, ఆ సంపదను చూసి గర్వపడుతూ ఉన్నాడు, ఆ సంపదను చూసి దాని మీదనే సంపూర్ణంగా ఆధారపడుతున్నాడు. నాకు ఇంకేం దిగులు లేదు, నాకు ఇంకేం అవసరం లేదు, నేను ఇంకెవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎవడి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దేవుడు లేడు, దైవము లేదు, ఏమీ లేదు, నాకు కావాల్సినటువంటి సంపద నాకుంది. నేను ఎంత దినాలో అనేకమైనటువంటి సంవత్సరాలకి తినడానికి అంతా నేను సమకూర్చి పెట్టుకున్నాను. కాబట్టి ఆల్రెడీ ఉన్నటువంటి చిన్న చిన్న కొట్లను అన్నింటిని కూడా పడగొట్టించి పెద్ద పెద్ద కొట్లను నిర్మించుకొని వాటిలలో ధనాన్ని దాచిపెట్టుకొని ఉన్నంత కాలము కూడా తింటూ త్రాగుతూ బ్రతుకుతాను. కాబట్టి నాకు ఇంకెవరితోటి సమాధానం లేదు, అవసరం లేదు, దేవుడితోటి నాకు అసలు పనే లేదు అని చెప్పేటువంటి ఆలోచన ఆ లోబివాడు చేసినప్పుడు ఆ లోబివాడితోటి ఒక స్వరం వినపడుతుందంట. ఆ లోబివానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ లోబివానితోటి. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఓరి మూర్ఖుడా. కానీ దేవుడు అతనితో, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములు తీసివేయబడును, అప్పుడు నీవు కూడబెట్టినది ఎవరికి చెందును? జాగ్రత్తగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి కోసం కూడబెడుతూ ఉన్నావు? ఏమి చెయ్యాలని కూడబెట్టుకుంటూ ఉన్నావు? దేని మీద నీ యొక్క ఆధారము? దేనిని గురించి నువ్వు సంతోషపడుతూ ఉన్నావు? దేనిని గురించి ఈరోజు నువ్వు విర్రవీగుతూ ఉన్నావు? దేనిని గురించి ఈరోజు నువ్వు గర్వపడుతూ ఉన్నావు? నాకు ఇది ఉందిలే, ఇక చాలు, నేను కూడబెట్టుకున్నాను, ఇక చాలు, నా తరానికే కాదు ఇంకో తరానికి కూడబెట్టుకున్నాను, ఇక చాలు అన్నటువంటి ఈ యొక్క ఆలోచన మనిషికి ఎప్పటికీ కూడా శ్రేష్టమైనది కాదు. కాబట్టి ధనాన్ని చూసి విర్రవీగేటువంటి వ్యక్తిగా, కూడబెట్టుకున్నటువంటి దాన్ని చూసి విర్రవీగేటువంటి వ్యక్తిగా నువ్వు ఎప్పటికీ కూడా ఉండవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇది ఒక అవివేకి చేసేటువంటి ఆలోచన. ఎవరి మీద నువ్వు ఆధారపడాలి? దానిని కూడా సృష్టించినటువంటి దేవుని మీద నువ్వు ఆధారపడాలి. ఆ ధనాన్ని సృష్టించినటువంటి వాడు, ఆ సంపదనే సృష్టించినటువంటి వాడు, ఆ ధాన్యమునే సృష్టించినటువంటి దేవుడు, ఆయన మీద ఆధారపడకుండా ఏదో ఈ లోకంలో పొందుకున్నాం కదా, దీనితోటి నేను సంతోషంగా ఉండొచ్చులే, సుఖంగా ఉండొచ్చులే అని చెప్పేసి దాన్ని చూసి నువ్వు ఈరోజు విర్రవీగుతూ ఉన్నట్లయితే ప్రియ సంగమా జాగ్రత్త. ఈ రాత్రికి నీ ప్రాణం పోతే కూడబెట్టుకున్నదంతా ఎవరికి చెందుతుంది? అంటే దీన్ని బట్టి ప్రభు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నువ్వు కూడబెట్టుకోవాల్సింది ఈ లోకంలో కాదు,
ఈ లోక సంపదమైనటువంటి సిరి సంపదలు కాదు నువ్వు కూడబెట్టుకోవాల్సింది. మరి ఎక్కడ సంపాదించుకోవాలి? పరలోకములో, దేవుని యొక్క సమక్షంలో నువ్వు సంపదలు కూడబెట్టుకోవాలి. పరలోక రాజ్యానికి చెందినటువంటి బిడ్డగా నీ యొక్క సంపదలు నువ్వు కూడబెట్టుకోవాలి. తర్వాత వచనంలో మనం చూసినట్లయితే, తన కొరకు ధనము కూడబెట్టు వారి స్థితి ఇట్లే ఉండును, వారు దేవుని దృష్టిలో భాగ్యవంతులు కాదు. కాబట్టి ఈలోక సంపన్నమైనటువంటి సంపదలు కూడబెట్టుకునేటువంటి వాడు ఎప్పటికీ కూడా దేవుని యొక్క సమక్షములో, దేవుని యొక్క ఆలోచనలలో భాగ్యవంతులు కాలేడు. కాబట్టి కూడబెట్టుకోవటము మనం అనేక సార్లు, అంటే ఇప్పుడు సంపాదించడం తప్పు అంటారా? సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ దేనికోసం అంటే నీ యొక్క ఆలోచన ఆ సంపాదించేటువంటి సమయంలో, కూడబెట్టుకునేటువంటి సమయంలో నీ యొక్క ఆలోచన ఏమై ఉంటూ ఉన్నది? ఇది ఉంటే చాలు, ఈ సంపాదించుకుంటే చాలు అన్నటువంటి ఆలోచనతోటి నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? అన్నిటికీ జీవితంలో సంపాదన ఉండాలి, సంపాదించుకోవాలి. మనిషి శ్రమించాలి, సంపాదించుకోవాలి, తన యొక్క కడుపుకు కావాల్సింది తానే తెచ్చుకోవాలి, కూడబెట్టుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా మించి దేవునికి నీ యొక్క సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించాను. సంపాదనే ఎప్పటికీ కూడా మన యొక్క జీవితాలకి దైవము కాకూడదు. సంపాదనని సంపాదగానే చూడు, దైవాన్ని దైవంగానే చూడు. కానీ నీ జీవితంలో ఎప్పుడైతే ఈ సంపాదన, ధనాపేక్ష అనేది ఉంటుందో, స్లోగా నువ్వు దేవుని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తావు, దేవుడు దూరం అయిపోవడం ప్రయత్నం చేస్తావు. ఒక వ్యక్తి ప్రతినిత్యము కూడా దేవుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఉండేవాడు. నిత్యము కూడా తన యొక్క నాలుక మీద, తన యొక్క పెదవుల మీద దేవుని యొక్క నామం ఉండేది, దేవుని యొక్క నామస్మరణ ఉండేది. ఒక క్షణము కూడా ఆపకుండా దేవుని యొక్క నామాన్ని స్మరించేటువంటి ఆ వ్యక్తి ఒకరోజు ఆ దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక 10 రూపాయల నోటు దొరికింది. ఎప్పుడైతే 10 రూపాయల నోటు దొరికింది, వెంటనే ఆ 10 రూపాయల నోటు తీసుకొని, ఈ 10 రూపాయలు తీసుకొని వెళ్ళి చర్చిలో చందా వేద్దామా, లేదా నా బిడ్డలకి చాక్లెట్ తీసుకుందామా, లేదా నేను ఏదైనా జ్యూస్ తాగుదామా, లేదా ఈ 10 రూపాయలు ఇంకా వేరే దానికైనా ఖర్చు పెడదామా అని చెప్పి ఆ 10 రూపాయల నోటుకి వెళ్ళి తదేకంగా చూస్తూ ఏం చేద్దామా అని ఒక 2-3 నిమిషాల పాటు ఆ 10 రూపాయల నోటుకి చూస్తూనే ఆలోచించాడు. ఈ 2-3 నిమిషాల తర్వాత మేల్కొని ఆలోచన చేస్తున్నాడు, ఇదేంటి, దేవుని యొక్క నామాన్ని స్మరించడం మానేశానే, ఒక క్షణము కూడా ఆపకుండా స్మరించేవాడిని ఈ 2-3 నిమిషాలు ఎందుకు దేవుని యొక్క నామాన్ని స్మరించడమే ఆపు చేశానే? దానికి కారణం ఏమిటంటే ఈ కనిపించినటువంటి ధనము. కాబట్టి దేవుని యొక్క నామాన్ని స్మరించడం ఆపివేసి అనేకమైనటువంటి ఆలోచనలు మునిగిపోయాను అని చెప్పేసి ఆ 10 రూపాయల నోటు కాస్త అక్కడ పడేసి దేవుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ అనేక సార్లు ఈ ధనం అనేది దైవాన్ని మనకు దూరం చేస్తూ ఉంటుంది. అందుకే పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభువే ధనమా దైవమా అన్నటువంటి వాక్యం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఒకేసారి ఇద్దరు వ్యక్తుల్ని మనం ఆరాధించడం సాధ్యం కాదు. ధనము మనిషి జీవితానికి అవసరమే, కానీ అవసరం అంత వరకే ఆ ధనాన్ని మనం వినియోగించుకోవాలి, కానీ ఆ ధనమే దైవము కాకూడదు. కాబట్టి రెండింటిని నువ్వు ఆరాధించలేవు, దైవమా ధనమా. కాబట్టి ధనము కావలసినంతనే కూడబెట్టుకో, కావలసినంతనే సంపాదించుకో. కాబట్టి దేవుడే నీకు దానికోసం సహాయం చేస్తాడు, దేవుడే నీకు సమకూర్చి పెడతాడు. పరిశుద్ధ గ్రంథాలు అనేక మంది వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. వారు దేవుని కోసం నిలబడినప్పుడు ఏ రీతిగా దేవుడు వారిని సిరి సంపదలతోటి ఆశీర్వదించాడు, ఎంతో గొప్పగా దేవుడు వారిని దీవించాడు. అబ్రహాము నుంచి మనం చూసినట్లయితే ఎంత గొప్పగా దేవుడు దీవించాడండి అబ్రహామును. ప్రభుని యందు కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి, ప్రభు మీద తను సంపూర్ణంగా ఆధారపడేటువంటి విశ్వాసాన్ని బట్టి ఎంతో గొప్పగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అంత గొప్పగా వేరే ప్రాంతంలోనికి అన్యుల మధ్య తాను జీవిస్తున్నప్పటికీ కూడా అన్యుల మధ్య కూడా సిరి సంపదలతోటి తాను విరాజిల్లాడు. ఆ సిరి సంపదలను చూసి అనేక మంది తనను మెచ్చుకున్నారు, వాళ్ళలో ఒకటిగా చేర్చుకున్నారు, అతన్ని ఎంతో గౌరవించారు. కానీ ఇంత సిరి సంపదలు వచ్చినా కూడా అబ్రహాము దేవుణ్ణి మర్చిపోయలేదు, దేవుని మీదనే సంపూర్ణంగా ఆధారపడి జీవించాడు. యోబు జీవితంలో కూడా అనేకమైనటువంటి సంపదలు ఉన్నాయి. ఇన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా చివరికి దేవుడు ఆ సంపదలన్నింటినీ కూడా తీసివేసిన తర్వాత కూడా ఆ సమయంలో కూడా యోబు దేవుని మీదనే ఆధారపడి జీవించాడు.
అంత గొప్ప విశ్వాసాన్ని చూసి, దేవుని మీదనే సంపూర్ణంగా ఆధారపడడం చూసి దేవుడు అబ్రహాం ఏ రీతిగా ఆశీర్వదించాడు? రెండింతలుగా, ఇంతకు ముందు ఉన్నదానికన్నా కూడా రెండింతల ఆశీర్వాదాన్ని ఆయనకి ఇచ్చాడు. అంటే దేవుడే సమకూరుస్తాడు, ధనాన్ని కూడా దేవుడే నీకు సమకూరుస్తాడు. కానీ ఈ ధనము నువ్వు సంపాదిస్తూ ఉన్నప్పుడు, ఈ ధనము నువ్వు పొందుకుంటూ ఉన్నప్పుడు ఏ రీతిగా నీ యొక్క హృదయం అనేది ఉంచి ఉన్నది, ఏ రీతిగా నీ యొక్క ఆలోచన అనేది ఉంచి ఉన్నది, పొందుకుంటున్న దాన్ని బట్టి, పొందుకుంటున్నటువంటి సంపాదన బట్టి, వస్తున్నటువంటి డబ్బును బట్టి నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఈ రీతిగా నీ యొక్క ఆలోచన ఉన్నట్లయితే ఆ ధనంలోనే నువ్వు నాశనం అయిపోతావు. ఆ ధనము నేను పరలోకానికి చేర్చదు. నువ్వు ఎప్పటికీ కూడా దేవుని యొక్క సముఖంలో భాగ్యవంతుడవు కాలేదు. సంపాదిస్తున్నప్పటికీ కూడా దేవునికి సమయాన్ని కేటాయిస్తూ, దేవుని మీదనే సంపూర్ణంగా ఆధారపడుతూ, దేవుని యొక్క మన్ననలో నువ్వు ఎదుగుతూ ఉన్నట్లయితే దేవుడే ఇంకా అధికమైనటువంటి సంపాదన నీ కోసం ఏర్పాటు చేస్తాడు. దేవుడు ఈ రీతిగా మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డల. కాబట్టి ఆ లోబివాని వలె ఉండకుండా నిత్యం కూడా ప్రభుని యందు గొప్ప నమ్మకంతో, విశ్వాసంతో జీవించుదాం. ధనాపేక్ష మానవ జీవితానికి ఎప్పటికీ కూడా క్షేమము కాదు. కాబట్టి ఇటువంటి ఆలోచనతో ఉంటున్నట్లయితే దేవుని బిడ్డలారా మార్చుకోనండి, మీ యొక్క విధానము మార్చుకోనండి. ధనాపేక్షను తీసివేయండి, ధనాశను తీసివేయండి. దేవునికి మీ యొక్క జీవితంలో సమయాన్ని కేటాయించండి. దేవుడే మిమ్మల్ని అధికముగా ఆశీర్వదిస్తాడు. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవు పరమ పవిత్రుడైన దేవా, పరలోక రాజ్య వందనములు, స్తోత్రములు నాయన. ఎందుకో ప్రభు, అనేక సార్లు మా యొక్క జీవితంలో కూడా ఆ లోబివాని వలె ధనాన్ని చూసి మేము సంతోషపడుతూ ఉన్నాం. తినుమా, ఆత్మమా, తినుమా, త్రాగుమా, సుఖించుమా, నీకు కావాల్సిన ధనము ఏర్పరచబడింది, అనేక సంవత్సరాలకి నీకు కూడబెట్టబడింది. కానీ దేని గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన పని లేదు అన్నటువంటి ఆలోచనతో ప్రభా మేము కూడా జీవిస్తున్నాం. మా ఆలోచన మార్చుమయ్యా. నీ మీద సంపూర్ణంగా ఆధారపడి జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. దయగల సర్వేశ్వర, నాలో ఒకవేళ ఈ ధనాపేక్ష ఉన్నట్లయితే తీసివేయండి. ఈ ధన వ్యామోహముతో నేను జీవిస్తున్నట్లయితే నాలో నుంచి ధన వ్యామోహాన్ని తీసివేయండి. ప్రీతికరమైనటువంటి బిడ్డగా జీవిస్తూ నీ మీద సంపూర్ణమైనటువంటి ఆధారం కలిగి జీవించేటువంటి బిడ్డగా ఇదిగో ప్రభా, సమస్తము కూడా నీవు కూడా పెట్టినదే, సమస్తము కూడా నీవు ఇచ్చినదే అన్నటువంటి విశ్వాసముతో ఈ లోకంలో జీవించడానికి భాగ్యాన్ని దయచేయమని తుదకు నీ యొక్క సన్నిధిలో గొప్ప స్థానాన్ని ప్రభా నేను సంపాదించుకునేటువంటి భాగ్యము దయచేయను. ఈ మనవులు మనాదుడైన యేసుక్రీస్తుని అతి శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.